అందరికీ నమస్కారం అండి. నేను మీ డాక్టర్ శ్రీనివాసులు. శ్రీనివాస వాస్తు జ్యోతిష్య నిలయం మన యొక్క యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులందరికీ నమస్కారం. మనం అసలు వాస్తు అనే అంశం గురించి ఒక సింపుల్ విషయం ఒకటి వీడియో తెలుసుకుందాం. అసలు జ్యోతిష్ శాస్త్రంలోని సంహితా విభాగంలో మనకి అంతర్భాగమే వాస్తుశాస్త్రం. ఎందరో ఋషితులులు ఈ శాస్త్రాన్ని మనకి అధికమైన కృషి చేసి మన మానవాళికి సుఖజీవనానికి ప్రకృతికి అనుగుణంగా నడుచుకోవడానికి మార్గదర్శకులైనారు. గృహ నిర్మాణాలకు సంబంధించిన ఎన్నో సూత్రాలను వాళ్ళు మనకి తెలిపినారు. సో ఆయా సూత్రాలను అనుసరిస్తూ ప్రాచీన కాలం నుండి వ్యక్తి సుఖమయ జీవనం గడుపుతూ సమాజానికి ఉపయుక్తుడవుతున్నాడు. మధ్యకాలంలో బానిసత్వం వల్ల కొన్ని శాస్త్రాల అధ్యయనంలో మార్పులు వచ్చాయి. వాస్తులో గత ఒక డెకెడ్ కాలంగా అంటే ఒక 10 ఏళ్ళుగా కొన్ని మార్పులు వచ్చాయి. వచ్చినప్పటికీ వాస్తుశాస్త్రం కూడా అటువంటి స్థితికి వచ్చిన ఒకానొక శాస్త్రం. ఈ శాస్త్రంలో అంతర్గత విషయాలను అధ్యయనం చేయడం ద్వారా పూర్వకాలపు సుఖమయ జీవితం పొందేలాగా వ్యక్తి గృహ నిర్మాణాలు చేయగలడు. అందుకోసం మనము వాస్తు అనేటువంటి విషయం అనేది ప్రతి ఒక్క జీవునికి ప్రతి ఒక్క గృహస్థునికి అవసరమే. ఎక్కడ ఎలా తీసుకున్నా గృహ విషయంలో మనకి మంచి గాలి వెలుతురు అన్నీ పుష్కలంగా వస్తూ సరైనటువంటి దానికి ఒక సరైన శంకుస్థాపన, సరైనటువంటి గృహ ఆరంభం, ప్లస్ మళ్ళీ గృహ ద్వారబంధ నిర్ణయం, గృహ ప్రవేశానికి దానికి గాలి వెలుతురు, దానికి ఒక ఆయ ప్రకరణము, దానికి అన్ని విధాలా చేసుకోవడం అనేది వాస్తులో మనం కంపల్సరీ ప్రతి ఒక్క వ్యక్తికి ఇది అవసరమైందే. తప్పకుండా వాస్తుశాస్త్రం అనేది ప్రతి ఒక్క జీవితాలకు అవసరమే. సో ఈ వాస్తు అనేది అవసరము అనే విషయం చెప్పడం కోసం మాత్రమే ఈ వీడియో. నమస్కారము. స్వస్తి.